అచింత్య రెండో మహాశక్తి. అధ్యాయం వినయ సంపన్నుడి వరకు చెప్పారు ప్రభుజీ. అదే ఎన్నో అధ్యాయం? ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేసినంత వరకు చెప్పారు. ఎన్నో అధ్యాయం అని చెప్పారు మీరు? 35 వినయ సంపన్నుడి వరకు చెప్పారు. 35 అంటే ద్వితీయ అధ్యాయం ప్రభుజీ. శ్రీకృష్ణ యొక్క గుణగణాల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం కదా. అవును ప్రభుజీ. కృష్ణ యొక్క గుణాలు ఎన్ని అని చెప్పబడ్డాయి మొత్తం? 64. 64 ప్రభుజీ. 64. దాంట్లో కొన్ని గుణాలు ఏమిటివి? దాంట్లో 35వ గుణం గురించి మాట్లాడుకున్నాము మనము. ఉదాత్తత, సౌశీల్యత. ఆయన శక్తి కోసం చెప్పారు కదా ప్రభుజీ. ఏంటమ్మా? అచింత్యమైన శక్తిని కలిగి ఉంటాడు అని. శరణాగతి పొందిన భక్తుడు రక్షిస్తుంటాడు, ఆనందకరంగా ఉంటాడు ఇప్పుడు కూడాను. ప్రేమ చేత నియంత్రించబడతాడు కదా. అత్యంత శుభకారకుడు, అత్యంత శక్తిమంతుడు అక్కడ చెప్పుకున్నాం కదా. 56 దగ్గర ఉన్నట్టున్నారు కదా ప్రభుజీ. ఏంటమ్మా? 56 అవిచింత్య మహాశక్తి, అత్యంత కీర్తిమంతుడు అయిపోయింది కదా, చెప్పుకున్నాం కదా. 56కి వచ్చాం. భక్తులకి పక్షపాత ధోరణి కలిగి ఉంటాడు. భక్తులేడు ప్రత్యేకమైన స్త్రీలందరికీ ఆకర్షణీయంగా ఉంటాడు. అత్యంత ఆరాధనీయుడు, విభువు, గౌరవప్రదుడు, పరమనీయంత 51 మార్పు లేని వాడికి చెప్పుకున్నాము మాతాజీ మనము. చెప్పుకున్నాం ప్రభుజీ. మాతాజీ అన్నట్టు అవిచింత్య శక్తి కోసం సర్వవ్యాపకుడు, నిత్య నూతనుడు, అది కూడా చెప్పుకున్నట్టు. సచ్చిదానంద విగ్రహుడు, అన్ని రకాలమైనటువంటి సిద్ధులను కలిగినటువంటి, అచించమైన శక్తుల్ని కలిగి ఉన్నటువంటి వాడు. కృష్ణుని యొక్క శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అతని గుణగణాల గురించి. గుణగణాలన్నీ కూడా ఎలా వ్యక్తీకృతం అవుతాయి? శక్తుల ద్వారా వ్యక్తీకృతమవుతాయి. కృష్ణుని మనము అతని శక్తులతో పిలుస్తాం కదా, అతని గుణాలతో. పేర్లన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. కృష్ణ అనే పదానికి కూడా అర్థం ఏమిటి? అత్యంత ఆకర్షణీయుడు అని మనం చెప్పుకున్నాం. కనుక కృష్ణుడికి అనంతమైనటువంటి అత్యంతమైనటువంటి శక్తులు అనేకం ఉన్నాయి. సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల కూడా ఉన్నాడు. ఈ జగత్తులోనే కాదు, జీవులందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. ప్రతి అణువులో కూడా స్థిరపడి. కుంతిమాత యొక్క ప్రార్థనలో ఈ అచింత శక్తి, కృష్ణుని యొక్క అచింత శక్తి గురించి ఆమె ప్రస్తావిస్తుంది. కుంతి దేవితో మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలోకి కూడా ప్రవేశించాడు. ఇది కూడా మనం చర్చించుకున్నాం. ఏకకాలంలో కుంతితో మాట్లాడుతూ అదే సమయంలో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజును పరిరక్షించాడు. అశ్వత్థామతో సంధించబడినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తుని పరిరక్షించాడు. బ్రహ్మాశివుడు లాంటి వాళ్ళు కూడాను కృష్ణుని యొక్క అచింత శక్తితో బ్రహ్మపూరితులు అవుతాడు. భక్తులందరినీ పరిరక్షించి తన శరణాగతి పొందిన భక్తులందరినీ కూడా కృష్ణుడు అన్ని రకాల పాపభూషణమైన కర్మ ఫలితాల నుంచి పరిరక్షిస్తాడు. ఇవి కృష్ణుని యొక్క అచింత శక్తుల్లో కొన్ని. అందుకని రూపగోస్వామి ప్రభుపాదుల వారు వినయపూర్వకంగా తన ప్రణామాన్ని సమర్పిస్తున్నారు కృష్ణుడికి. కృష్ణ మనుష్య రూపంలో ప్రకటితమైన మీరు కేవలము మీ నీడ అంటే ఏమిటి? నిజానికి భౌతిక ప్రకృతి అంతా. నీడ ద్వారా భౌతిక ప్రకృతిని ప్రకటితం చేస్తూనే ఏం చేస్తున్నాడు? ఇంకా బ్రహ్మ విమోచన లీలలో తనకు తాను అన్ని గోవులుగాను, అనేక దూడలుగాను, గోప బాలకులుగా కూడాను,
అలా ప్రకటితమవుతూనే చతుర్భుజ రూపంలో నారాయణుడిగా కూడా ప్రకటితమయ్యాడు. కోటాను కోట్ల మంది బ్రహ్మలకి, అనంతమైన బ్రహ్మలకి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రతి జగత్తుకి అధిపతి అయినటువంటి ఒక్కొక్క బ్రహ్మాండము అనుకుంటున్నాం కదా, బ్రహ్మాండానికి అధిపతి అయిన బ్రహ్మ దగ్గర నుంచి అందరూ కూడా కృష్ణుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, ప్రణమిల్లుతారు. అందుకని నేను శ్రీకృష్ణుని దేవాదేవుడిగా స్వీకరిస్తున్నాను అని సంబోధిస్తుంది ఇక్కడ. ఎవరు సంబోధిస్తున్నారు? రూపగోస్వామి ప్రభుపాదుల వారు కృష్ణునితో సంబోధిస్తున్నాడు. ఇంద్రుడు కృష్ణుడిచే ఓడిపోయినప్పుడు పారిజాత పుష్పాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు కదా, తీసుకొని వచ్చాడు కదా కృష్ణుడు స్వర్గంలోకి వెళ్ళినప్పుడు. నారదుడు ఇంద్రుణ్ణి కలుస్తాడు, కలిసి విమర్శిస్తాడని, ఓ ఇంద్ర, నువ్వు స్వర్గాధిపతివి, ఇప్పటికే కృష్ణుడు బ్రహ్మను శివుని కూడా ఓడించాడు. బ్రహ్మ శివుడే కృష్ణుడి చేతిలో ప్రభావించబడినప్పుడు, ఓడిపోయినప్పుడు నీలాంటి వాడి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా? ఇలాగా నారదుని పరిహాసం ఆడుతున్నాడు ఇంద్రుడితోని. ఇంద్రుడు దాన్ని అపరాధంగా స్వీకరించలేదు, ఆనందించాడు దాన్ని. ఏ విధంగా చెప్పినా కూడా నారదుడి యొక్క వ్యాఖ్యానంలో స్పష్టంగా బోధపడింది ఏమిటి? బ్రహ్మని శివుని కూడాను బ్రహ్మపూరితం చేయగలిగినవాడు ఇంద్రుణ్ణి, బ్రహ్మని, శివుణ్ణి. అందుకని కృష్ణుని యొక్క శక్తి ఏ విధంగా ఆలోచించినా కూడాను సామాన్య జీవుల శక్తితో సమానమని కాదు, అత్యంత ఉన్నతమైనటువంటిది. కృష్ణుని యొక్క శక్తి బద్ధ జీవుల్లో రకరకాలైన పాపాలు చేసి వాటి పర్యవసాన్ని అనుభవించాల్సినటువంటి వ్యక్తుల యొక్క పర్యవసానాన్ని తొలగించేసి పాపభూషణమైన కర్మ ఫలితాలన్నీ కూడా తొలగించగలిగేటువంటి శక్తి. పాపభూషణమైన కర్మలు చేసినటువంటి వాళ్ళు భక్తియుక్త సేవని స్వీకరించినప్పుడు వాళ్ళ అనుభవించవలసిన ఫలితాన్ని తక్కువగా చేసేటువంటి శక్తి. బ్రహ్మ సంహితలో కృష్ణుని యొక్క అభివర్ణాన్ని వివరిస్తూ చెప్పడం జరిగింది. స్వర్గానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడి దగ్గర నుంచి మొదలెడితే చిన్న చీమ వరకు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కానీ కృష్ణ భక్తుడైనటువంటి వ్యక్తి కృష్ణుడి కృప వల్ల అన్ని రకాల పాపభూయిష్టమైన కర్మల నుంచి ముక్తుడవుతాడు. యమధర్మరాజు యమలోకానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు, యమధర్మరాజు ఎవరు? యమధర్మరాజు మృత్యుదేవత అని చెప్పబడతాడు కదా. ఎందుకు వెళ్తాడు యమధర్మరాజు దగ్గరికి? సాందీప మునిని గురువుగా స్వీకరించినప్పుడు తన విద్యను అభ్యసించడం పూర్తయ్యాక గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని అడిగినప్పుడు సాందీపుడు ఏమడుగుతాడు? మరణించిన తన శిష్యును వెనక్కి తీసుకున్నాడు. నువ్వు దేవాది దేవుడి కదా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, కాబట్టి ఆ జీవులు వెనక్కి తీసుకున్నాడు. చూడండి ఎంత అనంత కోటి జీవులు ఉంటారో, ఆ జీవులన్నీ కూడాను తమ కర్మ ఫలితాన్ని ఎలా అనుభవిస్తూ ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణిస్తూ ఉంటారో దాంట్లో కృష్ణుని ప్రమేయం ఏమీ ఉండదు. కృష్ణుడి శక్తుల ద్వారా అవన్నీ నియంత్రించబడతాయి. అప్పుడు మనం చూస్తాము కృష్ణుడు విభిన్న ప్రదేశాలకు వెళ్తాడు. మీ అబ్బాయి ఎలా మరణించాడు అని కనుక్కొని, అలాగా ఒకానొక సందర్భంలో పుష్కరాల సమయంలో తప్పిపోయాడు అని తెలుసుకొని ముందుగా సముద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సముద్రుడేమో ఆ బాలకుడు నా దగ్గర లేదు, ఆ జీవాత్మ నా దగ్గర లేదు అని చెప్తాడు. అక్కడి నుంచి అలా ప్రయాణం చేస్తూ 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 యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. మృత్యుకి అధిపతి అయినటువంటి యముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మరణించిన తన గురువు యొక్క పుత్రుణ్ణి స్వీకరించడానికి వెళ్తాడు. మరణించిన పుత్రుని తీసుకురమని గురువు ఆజ్ఞాపించాడు కదా, అడిగాడు కదా గురుదక్షిణగా. ఆ జీవాత్మని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు కృష్ణుడు యమధర్మరాజు దగ్గరికి. అక్కడికి వెళ్ళి యమధర్మరాజుకి ఆదేశాన్ని ఇస్తాడు.
నా ఆజ్ఞ ప్రకారంగా ఆ ఆత్మని నాకు అందించేసేయి. అంటే దీని అర్థం ఏమిటి? సారాంశం ఏంటి? నియమాగ్నుడిగా జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి కూడా నియమ నిబంధనలు పాటిస్తూ జీవితాన్ని కొనసాగించిన ప్రకృతి నియమాల్ని పాటిస్తూ జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి కూడాను తన కార్యకలాపాలకి, పుణ్య పాప కార్యాలకి ఫలితాన్ని అనుభవించడానికి యమధర్మరాజు నిర్దేశితం చేయబడతాయి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా, వేదశాస్త్రాలకు అనుగుణంగా. అలాంటి వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి పరిరక్షణ కల్పించగలిగేటువంటి వాడు కృష్ణుడు. కృష్ణుడి కృప వల్ల అది సాధ్యమవుతుంది. అందుకని కృష్ణుడు మనకి భగవద్గీతలు కూడా స్పష్టంగా తెలియజేస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేశామి మా శుచం. నన్ను శరణాగతి పొందిన వ్యక్తుల్ని పరిపూర్ణంగా నేను పరిరక్షిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. ఇలాగా అచింతమైనటువంటి కృష్ణుని యొక్క శక్తులు సుఖదేవ్ గోస్వామి అభివర్ణిస్తున్నాడు. సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నాడు? కృష్ణుడు నా బుద్ధి కుశలతని భ్రమితం చేస్తున్నాడు. కృష్ణుడికి జన్మం ఏం లేదు. జన్మ మృత్యులకు అతీతుడైన కృష్ణుడు నందమహారాజు పుత్రుడిగా ప్రకటితమయ్యాడు. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అయిన కృష్ణుడు యశోదామాత యొక్క ఒడిలో ఉన్నాడు. సర్వవ్యాపకుడైన కృష్ణుడు యశోదామాత ఒడిలో స్థిరపడగలిగేలాగా తన్ను తాను మార్చుకోగలిగాడు. యశోదమాత యొక్క ప్రేమకి బందీకృతుడై అల్పంగా మారిపోయాడు, చిన్న బాలకుడి. కృష్ణుని యొక్క రూపాలకి లెక్క అనేది ఏం లేదు, అనంతమైన రూపాన్ని కలిగి. అయినా సరే కృష్ణుడు తానే కృష్ణుడిగా తన తల్లి యశోదమాత, తండ్రి నందమహారాజు దగ్గర ప్రత్యేకమైన లీలనే ప్రదర్శించాడు. బ్రహ్మ సంహితలో కూడా మనం నేర్చుకుంటాము. శ్రీకృష్ణుడు శాశ్వతంగా తన దావమైనటువంటి గోళక బృందాల్లో నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. అయినా సరే అక్కడే ఉంటాడు ఎప్పుడు కూడాను. అదే సమయంలో అన్ని చోట్ల కూడాను ప్రకృతమే. ప్రతి అణువులో కూడా ప్రకృతమైన కృష్ణుడు తన నివాసాన్ని వదిలేసి, గోళ బృందాన్ని వదిలేసి ఒక క్షణం కూడా బయటికి. అదే సమయంలో అన్ని చోట్ల ప్రతి అణువులో కూడా స్థిరపడి ఉంటాడు. ఇది కృష్ణుని యొక్క విభూతి, అచింతమైనటువంటి శక్తి. కృష్ణుని యొక్క అచింతమైన శక్తిని అభివర్ణిస్తూ సుఖదేవ్ గోస్వామి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు, నారదుడు వీళ్ళంతా కూడా దీనిని ధృవీకరించారు. దశమస్కంధంలో 14వ అధ్యాయం 11వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో బ్రహ్మ చెబుతున్నాడు ఏమని? హే ప్రభు, మిథ్యాహంకారం, బుద్ధి, మనస్సు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ కూడాను మీచే సృష్టించబడినటువంటి భౌతిక జగత్తుల యొక్క మూలకాలు. దాన్ని అన్నింటినీ కూడా నేను ఎలా చూడొచ్చు? నీ భౌతిక జగత్తుని మహత్తత్వ లేకపోతే ప్రధాన అని చెప్పుకుంటాం కదా, అది చాలా విస్తృతమైనటువంటిది, పెద్ద కుండ లాంటిది అని చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. అలాంటి అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఆ కుండలో నా యొక్క ఉనికి అత్యంత అల్పమైనటువంటిది. ఎవరన్నారు? ఇది బ్రహ్మదేవుడు అంటాడు. అనేకమైన అనంతమైనటువంటి లోకాల్లో ఒక లోకం నాచే సృష్టించబడినప్పటికీ, కానీ నీ శరీరం నుంచి అనంతమైన లోకాలు ప్రకటితము అప్రకటితము అవుతున్నాయి. ఇలాగైతే సూర్యకిరణాలు, సూర్యరశ్మిలో చిన్న చిన్న
కాంతి రేణువులు మనకు కనబడుతూ ఉంటాయి కదా. అలాగే ఈ జగత్తంతా కూడా అనేక రకమైన జగత్తులు, అనేక రకమైనటువంటి లోకాలు ప్రకటితము అప్రకటితమవుతున్నాయి. అలాంటి మీ ముందు నేను అత్యంత అల్పుడిని. అందుకని నేను మీ నుంచి క్షమాభిక్షను అర్థిస్తున్నాను. దయతో నా మీద కరుణ చూపించండి నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుంది? బ్రహ్మ విమోచనలో లీలలో బ్రహ్మదేవుడు ప్రకటితం చేసినటువంటి, బ్రహ్మదేవుడు కృష్ణుని పరీక్షించే ప్రయత్నం చేశాడు కదా, అది నేను చేయడము అపరాధము. దాన్ని నన్ను మన్నించండి అని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు. ఎవరైనా సరే ఒక్క యుగం, ఒక్క బ్రహ్మాండాన్ని మాత్రమే, ఒక్క జగత్తును మాత్రమే అధ్యయనం చేసే ప్రయత్నం చేసినా కూడా దీనిలోని విభిన్నమైనటువంటి శక్తులు, విభిన్నమైనటువంటి కార్యకలాపాలు అత్యంత అద్భుతాన్ని మనకు ఆవిష్కరింపజేస్తాయి. అనంతమైన లోకాలున్నాయి, అనంతమైన జీవులు, అనేక రకమైనటువంటి దేవతలు. నాలుగు వేల లక్షల కోట్లు. నాలుగు వందల కోట్ల మైళ్ళు, 400 కోట్ల మైళ్ళు. ఒక్కొక్క జగత్తు యొక్క విస్తీర్ణం ఇక్కడ చెప్తున్నాడు. 400 మైళ్ళ కోట్లు, 400 మైళ్ళ కోట్లు, 400 మైళ్ళ కోట్లు బై 400 మైళ్ళ చతురస్రాకారంలో ఉంది. దాంట్లో అనేక రకమైనటువంటి లోకాలు సృష్టించబడ్డాయి. పాతాళము దాని కింద కూడాను, పాతాళ లోకాలు దాని కింద ఉన్నటువంటి లోకాలు. వీటన్నిటికి కూడాను మూలకారకుడు ఎవడు? కృష్ణుడు. అన్నింటికి మూలకారకుడైన కృష్ణుడు, అన్ని చోట్ల విస్తరించి ఉన్నటువంటి కృష్ణుడు బృందావనాన్ని వదిలిపెట్టి ఒక క్షణం కూడా బయటికి తన అచింతమైన శక్తులన్నీ కూడా ప్రకటితం చేస్తున్నాడు. అలాంటి అచించుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి భగవంతుని పరిపూర్ణంగా ఆరాధించగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంతటి శక్తులు ఎవరికైనా ఉన్నాయా? కృష్ణుడి నుంచి అనంతమైనటువంటి విశ్వాలు ప్రకటితమవుతున్నాయి. అన్ని అవతారాలు కూడా కృష్ణుడే మూలము, అన్ని అవతారాలకి. గీత గోవిందంలో జయవత గోస్వామి దశావతారాల గీతాన్ని ప్రస్తావిస్తారు, స్తుతిస్తారు. మత్స్యావతారంలో కృష్ణుడు వేదాలను పరిరక్షిస్తాడు. కూర్మావతారంలో జగత్తు మొత్తాన్ని కూడా తన వెన్న మీద నిలపింపజేస్తాడు. కూర్మావతారంలో నీటిలో మునిగిపోయినటువంటి భూదేవిని బయటికి తీస్తాడు. హిరణ్యకశిపుడు సంహరించబడ్డాడు నరసింహావతారంలో. వామనుడిగా బలి మహారాజుని మాయ చేసేసాడు. పరశురాముడిగా క్షత్రియులందరి దమనాన్ని అణిచివేశాడు. వాళ్ళ వంశాలని కూడాను నిర్మూలించాడు. రామచంద్రుడిగా రాక్షస సంహారం చేశాడు. బలరాముడిగా నాగలిని స్వీకరించాడు. కల్కిగా నాస్తికులందరినీ కూడా అంతమొందించాడు. బుద్ధుడిగా ప్రకటితమై మూగజీవులన్నిటి కూడా పరిరక్షించాడు. ఇవి కృష్ణుడి నుంచి ప్రకటితమైనటువంటి అవతారాల్లో కొన్ని వివరణలు. శ్రీమద్ భాగవతము అధ్యయనం చేసినప్పుడు మనకు అవగతమయ్యేటువంటి విషయం. ఇలాగా
కృష్ణుని యొక్క అవతారాలు అనంతంగా ఉన్నాయి. కృష్ణుని శరీరం నుంచి ఈ అవతారాలు అలా ప్రకటితమవుతాయి. సముద్రంలోని అలలలాగా అలా ప్రకటితము అవుతూనే ఉంటాయి. చూడండి, అలలు ఎప్పుడు కూడా ఆగిపోవు కదా, అలా వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అలాగా కృష్ణుడి నుంచి కూడా అనంతమైనటువంటి రూపాలు ప్రకటితమవుతున్నాయి. సముద్రంలో వచ్చేటువంటి అలల్ని ఎవరైనా లెక్కించగలరా? అసాధ్యం. అదేవిధంగా భగవంతుని నుంచి, కృష్ణుడి నుంచి ఆవిర్భవిస్తున్నటువంటి అవతారాలన్నీ ఎవరు కూడా లెక్కించలేరు. కృష్ణుడు ఎంత గొప్పవాడు, ఎంతది అద్భుతమైన గుణాన్ని కలిగి ఉన్నాడు. అందరికీ కూడా శుభకరుడు. ఎంత అంటే తనదే సంహరించబడిన వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. ముక్తికి మరొక నామము అపవర్గ. అపవర్గ అనే దానికి వ్యతిరేక అర్థము పవర్గ. పవర్గకి వ్యతిరేకము అపవర్గ. పవర్గం గురించి మనము శ్రీమద్ భాగవతంలో అధ్యయనం చేస్తాం. పప బబ మా మరణము కదా. ఈ పప్ప బబ మా పవర్గము అనేటువంటిది భౌతిక జగత్తులో మనం అనుభూతి చెందేటువంటి విభిన్నమైనటువంటి క్లేశాలు. ప ప బ భ మా, ప ప బ భ మా, 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలు కూడాను 5 విభిన్నమైనటువంటి భౌతిక స్థితులని నిర్దేశిస్తున్నాయి. ఆ భౌతిక స్థితుల యొక్క మొదటి అక్షరాలు ఇవి. ప అంటే పరాభవం, ఓడిపోవడం. భౌతిక జగత్తులోని జీవన సంఘర్షణలో అనుక్షణం కూడా మనం ఓడిపోతూ ఉంటాం. భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనే భావనతో మనం చేసే ప్రయత్నాలన్నీ కూడాను విఫలమవుతూ ఉంటాయి. పావర్గం. మనం చేయవలసిన పని ఏమిటి? జన్మ మృత్యు జరావాది చక్రబంధనం నుంచి బయటపడాలి. ఈ భౌతిక స్థితులు భౌతికమైన జీవన సంఘర్షణ ద్వారా అధిగమించేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి మాయా ప్రభావానికి లోనైపోయి పరాభవానికి లోనవుతుంటామంటే ఓడిపోతూ ఉంటాము. శాశ్వతంగా ఉండాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతం కాదు. ఆ తర్వాత అక్షరం హ. ఫెనీల. ఫ అంటే ఫెనీల అని చెప్పడం జరిగింది. అదేమిటి అంటే నురగ. ఎప్పుడైతే మనం విశిష్టంగా విపరీతంగా అలసిపోతామో, ముఖ్యంగా గుర్రాలలో ఈ లక్షణం బాగా కనబడుతుంది. అలా నోటి నుంచి నురగ్గా వస్తుంది. బంధనాల్లో ఉన్న దాని గురించి పప భా భా అనే పదము బంధన. మరి ఇంకొక భా భీతి, భయం నుంచి ప్రకటితమైంది. మా అంటే చివరికి ఏమిటి? మృత్యు. ఈ పవర్గము అనేటువంటిది భౌతిక జగత్తులో జీవాత్మ యొక్క జీవన సంఘర్షణకి వివరణ. ఓడిపోవడము, పూర్తిగా అలసిపోవడము, బందీకృతమవడము, భయకంపితుల జీవనాన్ని కొనసాగించడము, చివరికి మృత్యువుతో సమసిపోవడం. అపవర్గ అంటే ఏమిటి? ఈ భౌతిక స్థితులన్నింటినీ కూడా ముక్తిని కలిగించేటువంటిది. ఈ అపవర్గ అంటే ఈ భౌతిక క్లేశాలన్నింటి కూడా ముక్తిని ప్రసాదించగలిగేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. నిరాకారవాదులు, కృష్ణుని యొక్క శత్రువులు, వీళ్ళంతా కూడాను ఎలాంటి ముక్తిని పొందుతారు? భగవంతుని ఐక్యమైపోయే ముక్తిని పొందుతారు. నిరాకారవాదులు కానివ్వండి, లేకపోతే రాక్షసులు కానివ్వండి, కృష్ణుడి గురించి పట్టించుకోరు. కృష్ణుడి మీద వాళ్ళకి, కృష్ణుడి రూపం మీద విశ్వాసం లేదు. కానీ కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే చూడండి, తనకి శత్రువులుగా తనతో యుద్ధం చేసిన వాళ్ళకి కూడా ముక్తిని ప్రసాదిస్తాడు కృష్ణుడు. నిరాకారవాదులు నిజానికి కృష్ణ అపరాధులు.
వాళ్ళే భగవంతులం అయిపోతాము. కృష్ణుని స్థానాన్ని స్వీకరించే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా బ్రహ్మజ్యోతిలో స్థానాన్ని కల్పిస్తారు. దీనికి సంబంధించి ఒక వివరణ ఇక్కడ రూపగోస్వామి ప్రభుపాదుల గారు అభివర్ణిస్తున్నారు. ఓ మురారి కృష్ణ, ఎంత అద్భుతమో చూడండి. రాక్షసులు దేవతలంటే ఎప్పుడు కూడా శత్రుభావాన్ని కలిగి ఉంటాడు. అలాంటి వాళ్ళు నీ సైన్యంలోకి ప్రవేశించలేకపోయారు. వాళ్ళు సూర్యగోళంలో కూడా ప్రవేశించగలిగారు, కానీ నీ సైన్యంలోకి ప్రవేశించలేదు. మిత్ర అని పదాన్ని ఇక్కడ వినియోగించారు. మిత్ర అంటే సూర్యగోళము అని అభివర్ణిస్తున్నాడు. మిత్ర అంటే నిజానికి ఒక అర్థం ఏంటి? సంస్కృత అర్థం మిత్రుడు, స్నేహితుడు అని. అలాగే సూర్యగోళం అని కూడాను అర్థం ఉంది అని చెప్పడం జరిగింది. కృష్ణుని శత్రువుగా భావించినటువంటి వ్యక్తులు, రాక్షస స్వభావాన్ని కలిగిన ఆ వ్యక్తులు కృష్ణుని యొక్క సైన్యంలోకి ప్రవేశించాలనుకున్నాడు. సైన్యంలోకి ప్రవేశించి ఆ సైన్యాన్ని ధ్వంసం చేయాలని కదా ఉద్దేశం, శత్రుభావంతో. కానీ వాళ్ళు ఏమయ్యారు? అదే ప్రక్రియలో భాగంగా ఆ యుద్ధంలో మృత్యుని పొందారు. తద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సూర్యలోకానికి వెళ్ళారు. ఇంకో విధంగా చెప్పాలంటే సూర్యుడు అత్యంత కాంతివంతమైనది. ఇంకో విధంగా దీన్ని ఎక్కడ వివరిస్తున్నానంటే సూర్యలోకం అంటే బ్రహ్మజ్యోతి అని చెప్తున్నారు. బ్రహ్మజ్యోతి తేజస్సులోకి ప్రవేశించారు. ఇక్కడ కృష్ణుని ఇక్కడ సూర్యుని యొక్క ఉదాహరణ, సూర్యలోకం యొక్క ఉదాహరణ ఎందుకు ఇచ్చారు అంటే అత్యంత ప్రకాశవంతుడు కదా, అలాంటి ప్రకాశంలోకి ప్రవేశించారు. ఆధ్యాత్మిక ఆకర్షణలో అనంతమైన వైకుంఠ లోకాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కృష్ణుడితో సంబంధించినటువంటి అనంతమైన వైకుంఠ లోకాలు ఉన్నాయి. కానీ కృష్ణుని శత్రువుగా భావించి కృష్ణుడితో సంబంధించినటువంటి వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళడానికి బదులుగా ఏమవుతున్నారు? ఆధ్యాత్మిక కాంతిపుంజంలోకి ప్రవేశిస్తున్నారు, తేజస్సులకి. కృష్ణుని యొక్క అపారమైన కృప ఇది. అందుకని కృష్ణుని ఏమన్నారు? శత్రువులని కూడాను పరిరక్షించావు, ముక్తిని కలిగించావు. కృష్ణుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాం, మదనమోహన మోహనుడు. ముక్తి పొందిన ఆత్మలు కూడాను ఎలాంటి ఆకర్షణ, దేని మీద ఏ ఆకర్షణ లేని వ్యక్తులు కూడా కృష్ణుని యొక్క ఆకర్షితులవుతారు. సుఖదేవ గోస్వామి కానివ్వండి, చతుష్కుమారులు కానివ్వండి, ముక్తి పొందినటువంటి వాళ్ళు కూడా కృష్ణుని వైపు ఆకర్షితులవడం మనం చూస్తాం. అలాగా మనకి అనేక రకమైన ఉదాహరణలు మనకి శాస్త్రాల్లో కనిపిస్తాయి. చతుష్కుమారులు ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని చెప్తారు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, మేము అన్నింటి నుంచి ముక్తులమయ్యాము, అన్ని రకాల కోరికల నుంచి పరమహంస స్థాయిలో మేము మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అయినా సరే రాధాకృష్ణుల ప్రణయ లీలల్ని ఆస్వాదించాలనే ఆసక్తి మాలో విపరీతంగా పెరిగిపోతుంది. అన్ని కోరికల నుంచి ముక్తులమైన మేము మీ దివ్యమైనటువంటి లీలలో, రాధాకృష్ణుల లీల మీద ఆసక్తి పెరుగుతుంది అని చెప్పారు. ముక్తి పొందిన వ్యక్తులు కూడా కృష్ణుని వైపు ఎలా ఆకర్షితులవుతారో ఇది మనకి సూచిస్తుంది. అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటాడు కృష్ణుడు. బృహద్వామన పురాణంలో కృష్ణుడు స్వయంగా చెప్తాడు ఏమని? అనేక రకమైన అద్భుతమైనటువంటి లీలలు నేను ప్రదర్శించాను. ఎప్పుడైతే నేను రాసలీల గురించి ఆలోచిస్తానో, గోపికలతో నేను చేసిన రాసలీల, దాన్ని మళ్ళీ మళ్ళీ నిర్వహించాలనే ఆసక్తి నాలో పెరిగిపోతుంది. భక్తుడు అంటాడు, నారాయణ గురించి నాకు తెలుసును. లక్ష్మీదేవి, అదృష్ట దేవత లక్ష్మీదేవి యొక్క భర్త
అలాగే భగవంతుని యొక్క విభిన్నమైన అనేక రకమైన అవతారాల గురించి నాకు తెలుసు. అవన్నీ కూడా ఆ అవతారాలని కూడాను నన్ను, నా మనస్సుని రంజింపజేస్తున్నాయి. కానీ అన్నింటికన్నా అత్యధికంగా నాకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీకృష్ణుడు గోపికలతో చేసిన రాసలీల. అది నా ఆనందాన్ని ద్విగుణీకృతము అలా పెంచుతూ పోతుంది. ఆధ్యాత్మిక ఆనందానికి అంతు లేకుండా ఉంది. దాని గురించి ఆలోచిస్తాను. దశమ స్కందంలోని 31వ అధ్యాయం 15వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో గోపికలు వేదన పడ్డం గురించి మనం నేర్చుకుంటాం. ప్రియమైన కృష్ణ, పగటి వేళలో నువ్వు బృందావనము అడవిలోకి వెళ్ళిపోతావు, వనంలోకి నీ గోవులని తీసుకొని వెళ్ళిపోతావు. అలా నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్క క్షణము మాకొక యుగంలాగా, అంటే 12 సంవత్సరాల యుగం అలా గడుస్తుంది. ఆ సమయాన్ని గడపడం చాలా కష్టంగా ఉంది. తర్వాత నువ్వు సాయంత్రం ఎప్పుడైతే వెనక్కి వస్తావో నిన్ను చూడగానే, నీ సుందర ముఖార విందాన్ని చూడగానే ఎంత ఆకర్షణకి లోనవుతాము అంటే, నీ వైపే చూడడము, నీ నుంచి దృష్టి మరల్చుకోలేనటువంటి స్థితిని అనిపించు. ఆ సమయంలో కనురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి కదా, కళ్ళు మూతలు పడుతూ కనురెప్పలు. అది మాకు వేదన కలిగిస్తుంది. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఈ సృష్టి పరిపూర్ణం కాదు అనిపిస్తుంది మాకు. కళ్ళను కూడా సరిగా చేయలేకపోయాయి. పరిపూర్ణమైన కళ్ళు, ఈ కనురెప్పలు అడ్డుకోకుండా కళ్ళను చేయగలిగే శక్తి బ్రహ్మదేవుడికి లేదు అనే భావన మాకు కలిగింది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, గోపికలు కనురెప్పలు ఆ క్షణభంగురమైన కాలాన్ని కళ్ళను మూసేస్తున్నాయి కదా, అప్పుడు కృష్ణుడు కనబడకుండా పోతున్నాడు ఎదురుగా. దాన్ని వేదనకి గురై బ్రహ్మదేవుని నిందిస్తున్నారు. అంటే గోపికల యొక్క ప్రేమ కృష్ణుని అన్న ఎంత భావోద్వేగపూరితమైనది. ఒక క్షణము ఆ కనురెప్ప కొట్టుకున్నప్పుడు కలిగేటువంటి ఆ క్షణభంగురమైనటువంటి సమయంలో కృష్ణుని చూడలేకపోతే కూడాను వాళ్ళు భరించలేకపోతున్నారు. కృష్ణుని చూసినప్పుడు కూడాను వాళ్ళు ఆవేదనకి గురవుతుంది. చూడండి, ఇది విప్రలంబ సేవ, కృష్ణుడి యొక్క మధురానుభూతి అన్నాడు. కలయిక, విడిపోవడం, రెండు కూడాను అత్యంత ఆనందకరమైనటువంటి అనుభవాలు. భౌతిక జగత్తులో అదేమిటి, కలిసినప్పుడు ఆనందం కలిగితే విడిపోయినప్పుడు వేదన కలగాలి కదా అనిపిస్తుంది భౌతిక జగత్తు. వ్యతిరేక భావన కదా, మనం కలిసినప్పుడు ఆనందం కలిగితే విడిపోయినప్పుడు వేదన కలుగుతుంది. కానీ అవి రెండు కూడాను ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. గోపిక కృష్ణుడితో ఇలా చెప్తుందంట, రాత్రి సాయంత్రము మేము మిమ్మల్ని కలిసినప్పుడు రాత్రి అంతా కూడాను అతి స్వల్పము తొందరగా గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ ఒక్క రాత్రి, శరత్ పూర్ణిమ రాత్రి ఎంతసేపు నిర్వహించబడింది చెప్పబడింది? 24 గంటల కాలం భూలోకం యొక్క కాలం కాదు నిజానికి. శరత్ పూర్ణిమ రాత్రి బ్రహ్మ యొక్క రాత్రి, బ్రహ్మరాత్రి అంత సమయం అలాగే వాళ్ళు ఆ శరత్ పూర్ణిమ రోజు గడిపారని చెప్పబడింది. శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో వస్తుంది. అంత సుదీర్ఘ కాలం బ్రహ్మ యొక్క రాత్రి అంటే ఎంత, 430 కోట్ల సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? రాసలీల అంటే ఏదో రాత్రి కదా మొదలైంది, సాయంత్రానికి అయిపోయింది, సాయంత్రం మొదలైంది, ఉదయానికి అయిపోయిందో లేకపోతే అర్ధరాత్రికి అయిపోయిందో కాబట్టి కొన్ని గంటల పాటు అనుకోకండి. కృష్ణుడు వారితో రాసలీలను ఎంతసేపు చేశాట? బ్రహ్మ యొక్క ఒక రాత్రి కాలం 430 కోట్ల సంవత్సరాలు. అదంతా కూడా గోపికలకు ఎలా కనబడుతుంది? అత్యల్పమైన కాలం, కొద్దిసేపు మాత్రమే జరిగింది, క్షణభంగురంలాగా. బ్రహ్మ యొక్క రాత్రి ఎంతో మనకి భగవద్గీతలో అధ్యయనం చేస్తాం. సహస్రయుగ పర్యంతం, 4 యుగాలు 1000 సార్లు
1004 యుగాలు ప్రకటితమవుతాయి బ్రహ్మ యొక్క ఒక రోజులో. అంత్యకాలము బ్రహ్మ యొక్క రాత్రి. మనం లెక్కేసాం, మీకు గుర్తునే ఉంటుంది, 430 కోట్ల సంవత్సరాలు వస్తుంది కదా మన లెక్కల ప్రకారంగా, సూర్యకాలమాన ప్రకారం. అంత సుదీర్ఘమైన కాలం ఉన్నా కూడా వాళ్ళకి కృష్ణునితో కలియడము అనేటువంటి ఆ భావన క్షణభంగురాన్ని కనబడుతోంది. ఆరు వేల 4300 సంవత్సరాలు. సో కృష్ణుని యొక్క లక్షణాలను కూడా, ప్రతి లక్షణం కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఎంత శ్రీకృష్ణుడి యొక్క అభివర్ణన చేయడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కదా. ఎంతటి కరుణ కృష్ణుడి చూడండి. అనంతమైన జీవరాశి ఉన్నా కూడాను ప్రతి జీవికి కూడాను వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు కృష్ణుడు. ఆనందమయ అభ్యాస. నిజానికి కృష్ణుడు ఎవరిని శిక్షించడు. అవన్నీ చేసేది ఎవరు? ప్రకృతి పరంగా జరిగేటువంటి ప్రక్రియలు. ఏవైనా దోషాలు చేసిన వాళ్ళని కూడా కృష్ణుడు ఏం చేస్తాడు? కృష్ణుని ఆరాధిస్తే ఎప్పుడు కూడా క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు కృష్ణుడు. చూడండి, కృష్ణుడు ఎవరిని కూడా శిక్షించినట్టు మనకు కనబడదు. అనుకోవచ్చా, రాక్షసులందరినీ సంహరించారు కదా. నిజానికి అది కూడా వాళ్ళకి కృపని ప్రసాదించడమే. దానివల్ల వాళ్ళకి ఉన్నతే జరుగుతుంటుంది, శుభమే జరుగుతుంటుంది. నిజానికి సామాన్య జనులు ఎవరైతే ఉంటారో, పాపభూషణమైన నియుక్తమైన వాళ్ళని శిక్షించే కార్యక్రమంలో కూడా కృష్ణుడు ఉండడు. ఎవరైనా సరే ఏమాత్రమైన కృష్ణుడి మీద ప్రేమను వ్యక్తీకరించినట్టయితే ఆ ప్రేమకి అనుగుణంగా ప్రతిస్పందిస్తాడు కృష్ణుడు. కృష్ణుడు అన్ని కూడా శుభకరమైనటువంటి గుణాలు. ఎక్కడ చూసినా కూడా శుభం శుభం, ఆనందం ఆనందం, ఆనందమయోభ్యాస. దశమస్కందంలో 35వ అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీమద్ భాగవతం గోపికలంతా కూడాను యశోదమాతో చెప్తున్నారు, నీ పుత్రుడు అమ్మా యశోదమ్మ, నీ పుత్రుడు వేణునాదం చేసినప్పుడు శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అత్యంత గొప్ప తత్వవేత్తలు, మేధావులు, శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగినటువంటి గొప్పవాళ్ళు, వాళ్ళంతా కూడా బ్రహ్మపూరితమైపోతారు. అత్యంత మేధా సంపత్తిని కలిగినటువంటి తత్వవేత్తలు, వేదశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు, కానీ కృష్ణుని యొక్క వేణునాదం వినగానే వినమ్రపూర్వకంగా నమస్కరిస్తారు. కృష్ణుని యొక్క వేణునాదపు శబ్ద తరంగాల్ని ఆస్వాదించడంలో నియుక్తులైపోతారు. గంభీరంగాను దాన్ని అధ్యయనం చేయడంలో నియుక్తులవుతారు. విదగ్ధ మాధవులో శ్రీ రూపగోస్వామి ప్రభుపాదుల వారు కృష్ణుని యొక్క వేణునాదపు మాధుర్యాన్ని అభివర్ణిస్తారు. కృష్ణుని యొక్క వేణునాదం నుంచి ఉద్భవించిన శబ్ద తరంగాలు తన డమురుకాన్ని ఆపేసేటువంటి స్థితిని ఏర్పరుస్తుంది శివుడికి. ఇదే వేణునాదము చతుష్కుమారులు తమ ధ్యానమగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు నిరుత్తరులయ్యేటువంటి ప్రక్రియను ఏర్పరుస్తుంది. సృష్టి కార్యంలో నియుక్తమైనటువంటి, సృష్టికి కర్తవ్యంలో నియుక్తమైనటువంటి బ్రహ్మదేవుడు, పద్మముపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు ఈ శబ్ద తరంగాన్ని వినే ఆశ్చర్యచకితుడై నిశ్చేష్టుడై ఎలా ఉండిపోయాడు. అలాగే అనంతదేవుడు ఈ జగత్తునంతా కూడాను తన పడగల మీద మోస్తున్నాడు కదా. కృష్ణుని యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక వేణునాద శబ్దాన్ని వినగానే అలా ఊగిపోతున్నాడు. అది జగత్తంతా కూడాను వ్యాప్తి చెందిపోయింది. వ్యాప్తి చెంది అదంతా జగత్తంతా, భౌతిక జగత్తును కూడాను అధిగమించి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించి, ఆధ్యాత్మిక ఆకాశంలోకి ప్రవేశించి. కృష్ణుని యొక్క వేణునాదం ఎంత ఆసక్తికరంగా ఉంటుంది అంటే,
వేణునాదం వినగానే గోపికలంతా కూడా తమ తమ ప్రక్రియలన్నీ కూడా మర్చిపోయి, సామాజికమైనటువంటి నిబంధనలన్నీ కూడా మర్చిపోయి తమ ఇళ్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అర్ధరాత్రి కదా అని వివాహిత స్త్రీలు, గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి పతివ్రత స్త్రీలు నిజానికి వాళ్ళంతా కూడా వేణునాదం వినగానే మైమరిచిపోతారు, పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వేణునాదం యొక్క మాధుర్యత అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, నిజంగానే వేణువుని చక్కగా ఆలపించగలిగేటువంటి ఆలపిస్తే ఎంతో మధురంగా ఉంటుంది. భౌతికమైనటువంటి వ్యక్తులు చేసినప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది కృష్ణుడి నుంచి వచ్చే వేణునాదం ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి. ఊహాతీతంగా ఉంటుంది. అచింతమైనటువంటి అద్భుతమైనటువంటి శబ్దతరంగం అది. అలాంటి అద్భుతమైన వేణునాదాన్ని చేసేటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనుక్షణం కూడా భక్తులతో గుమిగడి ఉంటాడు. అనేక పర్యాలు మనం చెప్పుకున్నాం. కృష్ణుడు అని చెప్తే కృష్ణుడు ఒక్కడు కాదు. కృష్ణుడి నామము, కృష్ణుడి లీలలు, కృష్ణుని కీర్తి, కృష్ణుని మిత్రులు, కృష్ణునిచి అలంకరించడానికి వినియోగించేటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా కలిపేశాయి. ఇవన్నీ కలిసి ఉంటాయి. ఎలాగైతే ఒక రాజు గురించి మాట్లాడమనుకోండి, రాజు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. తన మిత్రులు, తన మంత్రులు, కోశాధికారులు, సహాయకులు, సైన్యము, అనేక మంది. రాజు అనగానే వీళ్ళంతా కూడా ఉంటారు. అదేవిధంగా కృష్ణ నిరాకారుడు కాదు. బృందావనంలో ప్రత్యేకంగా బృందావనంలో గోపికలతో ఎలాగా ప్రకటితమై ఉంటాడు. గోపికలు, గోపబాలకులు, తన తండ్రి నందమహారాజు, తల్లి యశోదమాత, బృందావన వాసులంతా కూడా కృష్ణుడితోనే ఉంటారు అనుక్షణం కూడా. తృతీయ స్కంధంలో 2వ అధ్యాయం 12వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుడు విదురుడితో ప్రస్తావించినటువంటి ప్రస్తావనలో ఉద్ధవుడు చెప్తాడు విదురుడితోని, కృష్ణుని యొక్క రూపము ఎంత అద్భుతంగా ఉంటుందంటే భౌతిక జగత్తులో ప్రకటితమైనప్పుడు తన అంతర్గత శక్తిని ప్రకటితం చేశాడు. భౌతిక జగత్తులో కృష్ణుడు లీలని ప్రకటితం చేస్తున్నప్పుడు తన అంతర్గత శక్తి ద్వారా ప్రకటితమైనటువంటి తన అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటితం చేశాడు. తన అంతర్గత శక్తి ద్వారా తన విభూతులని ప్రదర్శించాడు. అవి అందరినీ ఆకర్షింపజేశాయి. వ్యక్తిగతమైన కృష్ణుని యొక్క వ్యక్తిగతమైనటువంటి అందం ఎంత గొప్పది అంటే ఏ రకమైన ఆభరణాలు ఆయన ధరించాల్సిన అవసరం లేదు. తన శరీరం మీద ఏ ఆభరణాలు అవసరం లేదు. అద్భుతంగా ఉంటాడు కృష్ణుడు. ఈ ఆభరణాలని కృష్ణునికి అందాన్ని చేకూర్చడానికి బదులుగా కృష్ణుడి యొక్క అనుబంధాన్ని, కృష్ణుని యొక్క అందాన్ని ఆభరణాలు స్వీకరించాయి. ఆభరణాలు అందంగా ఎందుకు కనబడుతున్నాయి? కృష్ణుని యొక్క అందం మూలంగా అవి మరింత అందంగా కనబడుతున్నాయి. కృష్ణుని యొక్క శారీరక సౌందర్యం కానివ్వండి, వేణునాదంలోని శబ్ద తరంగాల యొక్క మాధుర్యత కానివ్వండి, దశమస్కందంలో 29వ అధ్యాయం 37వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో అభివర్ణించబడింది. గోపికలు కృష్ణుని ప్రార్థిస్తూ ఉంటారు, మా ప్రవర్తన మీ మీద ఉన్నటువంటి ప్రేమ భావన ఎలా కనబడుతున్నప్పటికీ, ప్రియుడి మీద ప్రియురాలు చూపించేటువంటి ప్రేమలా కనబడుతున్నప్పటికీ మాకు అర్థం కావట్లేదు. ఒక స్త్రీ తన ప్రాతిపత్యాన్ని ఎలా పరిరక్షించుకోగలుగుతుంది వేణునాదపు మాధుర్యతని విన్నాక? ఒక స్త్రీ మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైనటువంటి మనోధైర్యాన్ని కలిగినటువంటి పురుషుడు కూడాను వాళ్ళ స్థితి నుంచి దిగజారిపోతారు మీ వేణునాదాన్ని విన్నారంటే. నిజానికి మేము చూసాము, గోపికలు అంటున్నారు, మేము చూసాము బృందావనంలో గోవులు, జింకలు, పక్షులు, వృక్షాలు అన్నీ కూడాను
నీ వేణునాదపు మాధుర్యతతో పులకించిపోయాయి. నీ వ్యక్తిగత సౌందర్యాన్ని చూసి మైమరిచిపోయాయి. స్వామి ప్రభుపాదుల చే ప్రకటించబడినటువంటి లలిత మాధవ దాంట్లో అభివర్ణిస్తూ ఒకసారి కృష్ణుడు ఒక రోజు తన నీడని అలంకారకృతంగా అలంకరించబడిన తన నీడని చూస్తాడు. శరీరం యొక్క ప్రతిబింబాన్ని చూడగానే తన అనుభూతిని వ్యక్తీకరిస్తారు. తన రూపాన్ని, తన ప్రతిబింబాన్ని చూసి కృష్ణుడు అంటాడు, ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఇంత అద్భుతాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నా శరీరమే అయినప్పటికీ రాధారాణి ఎలాగైతే ఈ శరీరాన్ని కౌగిలించుకోవాలి అనుకుంటుందో, అదేవిధంగా నాకు కూడా ఈ శరీరాన్ని కౌగిలించుకోవాలనే అనుభూతి కలుగుతుంది. దీన్ని బట్టి మనకి కృష్ణుని యొక్క నీడ, కృష్ణుని యొక్క ప్రతిబింబము భిన్నం కావు. కృష్ణుని యొక్క నీడ కానివ్వండి, కృష్ణుని యొక్క ప్రతిబింబం కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, కృష్ణుని యొక్క రూపం కానివ్వండి, కృష్ణుని యొక్క అర్చ విగ్రహం కానివ్వండి, తేడా లేదు. ఇది కృష్ణుని యొక్క దివ్యత్వం. మనం అనేక పర్యాలు చెప్పుకుంటాము, కానీ మనలో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించడానికి కృష్ణుడు కొన్నిసార్లు ప్రత్యేకమైన లీలని ప్రదర్శించి చూపిస్తుంటాడు. సాక్షి గోపాలుని విషయంలో మనం నేర్చుకుంటాము. సామాన్య బ్రాహ్మణుడు ఏదైతే పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి గోపాలుడే, అర్చ విగ్రహంలో ఉన్న గోపాలుడే సాక్షి అని పూర్తి విశ్వాసంతో గోపాలుని పిలిస్తే సాక్ష్యం ఇవ్వడానికి ఆయన బృందావనం నుంచి ఎక్కడికి వచ్చేస్తాడు? సాక్షి గోపాలం అంటే జగన్నాథ్పురికి దగ్గరలో ఉంటుంది సాక్షి గోపాలం. అక్కడ దాకా వస్తాడు కదా. చూడండి, కృష్ణుడి రూపానికి, కృష్ణుడి చిత్రానికి, అర్చ విగ్రహానికి తేడా లేదు. ఇది కృష్ణుని యొక్క ఆధ్యాత్మికమైన స్థితి. పైన పేర్కొన్నటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా, ఉద్ధవ్ నుంచే ప్రకటించబడే వ్యాఖ్యానాలన్నీ కూడాను, గోపికలచే ప్రస్తావించబడినటువంటి వ్యాఖ్యానాన్ని కూడాను కృష్ణుని యొక్క అనుభూతి రూపగోస్వామి ప్రభుపాదుల వారు అభివర్ణించినటువంటిది. లలిత మాధవలో అభివర్ణన అంతా కూడాను కృష్ణుడు ఆనందనిధి, అద్భుతమైన ఆనందాన్ని అందించేటువంటి ఆధ్యాత్మిక ఆనందనిధి. దాన్ని మరియు కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గుణగణాల్ని వ్యక్తీకరిస్తున్నాయి. కృష్ణుని యొక్క అందం అద్భుతమైన, కృష్ణ అంటేనే అత్యంత ఆకర్షణీయమైన అనే అర్థాన్ని మనకి ప్రబోధించడం జరిగింది. ఆధ్యాత్మికమైన గుణగణాలు, కృష్ణ యొక్క ఈ ఆధ్యాత్మిక గుణగణాలన్నీ కూడాను అనంతమైనటువంటి సముద్రంలా. సముద్రం యొక్క పొడవు వెడల్పుల్ని ఎవరు కూడా ఊహించలేనట్టుగానే కృష్ణుని యొక్క ఈ ఆధ్యాత్మిక లీలలు అనంతమైనటువంటి. కానీ కృష్ణుని యొక్క సముద్రం యొక్క రుచిని ఒక నీటి బిందువుతో ఎలాగైతే తెలుసుకోగలుగుతామో, అదేవిధంగా ఈ అభివర్ణన అంతా కూడాను కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఆయన ఆధ్యాత్మిక గుణగణాన్ని కొంత అవగతం చేసుకోవడానికి దోహదపడుతుంది. దశమస్కందం 14వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఏ ప్రభు కృష్ణ, నీ అచింతమైనటువంటి గుణగణాలు, అందము, మీ కార్యకలాపాలు భౌతిక జగత్తులో ప్రకటితమే మీరు వ్యక్తీకృతం చేసినటువంటి అద్భుతమైన గుణగణాలన్నీ కూడాను భౌతికమైనటువంటి కొలమానాలతో కొలవలేము. ఎవరైనా ఊహించారు కృష్ణుడు ఇలా ఉన్నాడేమో, అద్భుతము అన్నారు కదా, ఇంత అద్భుతంగా ఉన్నారేమో, అంత అద్భుతంగా ఉన్నారేమో, అది కూడా సాధ్యం కాదు.
భౌతికమైన శాస్త్రవేత్తలు, భౌతిక ఆధునిక విజ్ఞానవేత్తలు ఎవరైతే ఉంటారో, కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ భౌతిక జగత్తు యొక్క నిర్మాణపు పరమాణు యొక్క స్థితిగతుల గురించి, దాని స్థితిని గురించి అవగతం చేసుకోవచ్చు. ఎన్నో కోట్ల సంవత్సరాల ప్రయత్నం చేసి చివరికి ఆకాశంలో ఉన్న అణువుల్ని లెక్కించగలగవచ్చు. ఈ జగత్తులో ఉన్నటువంటి మొత్తం అణువుల సంఖ్య గురించి ఊహించవచ్చు. అయినా సరే నీ ఆధ్యాత్మిక గుణగణాల్ని, నీ ఆధ్యాత్మిక ఆనందానుభూతిలో, ఆధ్యాత్మిక ఆనంద సాగరంలోని ఈ అనంతమైనటువంటి నీ ఆధ్యాత్మిక గుణాన్ని లెక్కించలేరు. చూడండి, ఇది ఎందుకు అభివర్ణిస్తున్నానంటే సాధ్యం కాని విషయం కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి, మధురమైనటువంటి గుణగణాన్ని లెక్కించడం కానీ అభివర్ణించడం కానీ, అది కృష్ణుడు. అలాంటి కృష్ణుని మనం శరణాగతి పొందే ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఆషామాషి వ్యక్తి కాదు కృష్ణుడు, దేవాది దేవుడు. అతని అనంతమైన శక్తులు కొంత మాత్రం ప్రయత్నిస్తే కూడాను, బద్ధ స్థితిలో ఉన్న జీవులకు కూడాను తన కృపను ప్రసాదించి వారిలో విశ్వాసాన్ని పెంపొందిస్తాడు కృష్ణుడు. అల్పజీవులు చూడండి, మనమంతా కూడాను నిజానికి అనంత కోటి జీవరాశుల్లో ఒకలమే. ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాము? ఒక అంగుళము స్థలంలో లెక్కకు మిక్కిలి జీవులు ఉన్నాయి. అనంత కోటి జీవరాశులు, అందులో మనం ఒకరమే. మనము ప్రేమను వ్యక్తీకరిస్తే కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. అది కృష్ణుని యొక్క దివ్యత్వం. చూడండి, అందుకనే పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండే కలియుగంలో మనము ఈ అనుభూతిని ఆస్వాదించగలిగే ఏకైక విధానము కృష్ణ చైతన్య జీవన విధానం. అందుకని పరిపూర్ణమైన విశ్వాసంతో మన కృష్ణ చైతన్య నిమగ్నం కావాలి. కృష్ణుడి గుణాలు కేవలము గ్రహించగలిగినవి 24గా చెప్పబడ్డాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి? అనంతమైన గుణాలు ఉన్నాయి. అన్ని కూడాను శుభకరమైనవి, ఆధ్యాత్మికమైనవి, ఆస్వాదించదగినటువంటివి. వాటిని అభివర్ణించడం కూడా సాధ్యం కాదు మనకి. అలాంటి వాటిని కృష్ణుడు మనకి అనుభూతపరచడానికి భౌతిక జగత్తులో ప్రకటితమయ్యాడు. తద్వారా బద్ధ స్థితిలో ఉన్న జీవులంతా కూడా కృష్ణుని వైపు ఆకర్షితులై భక్తియుక్త సేవను స్వీకరించడానికి అనుగుణంగా ఆయన ప్రకటితమవుతారు. ఇంతటి కరుణ చూడండి. మీరు భక్తియుక్త సేవ భగవంతుని ఆరాధిస్తే కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. చాలా మంది భక్తులు మీలో అనుభూతి చెందిన వాళ్ళు ఉన్నారు. కృష్ణుని ప్రేమగా చూస్తే మనతో ప్రతిస్పందిస్తారు. మనం చూడవచ్చును. కొంచెం జాగ్రత్తగా కృష్ణుని వ్యక్తిగా భావిస్తూ అర్చ విగ్రహాన్ని మనం ఆరాధించడం మొదలెడితే కృష్ణుని మనతో ప్రతిస్పందించడం మనం చూడవచ్చును. కృష్ణుని అనుభూతుల్ని మనం ఆస్వాదించవచ్చును. కొన్నిసార్లు ఆనందంగా కనబడతారు. మనలో ఏవైతే అనుభూతులు కలుగుతుంటాయి, ఒకసారి ఆనందంగానో, ఒకసారి నిర్మలత్వంతోనే, ఒక్కొక్కసారి స్తబ్దంగానే ఎలా ఉంటామో కృష్ణుని కూడా ఆ భావనలు కనబడుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను న్యూ బృందావన్, అమెరికాలో బృందావనాన్ని ప్రతిఫలింపజేస్తూ న్యూ బృందావన్ అనేటటువంటి ఒక స్థలాన్ని ప్రభుపాదుల వారు అభివృద్ధి చేశారు తన శిష్యుల ద్వారా. అక్కడ ఒక ప్రభుపాదుల వారి యొక్క శిష్యుడు ఉండేవాడు. ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నారు. చిన్న అర్చ విగ్రహాన్ని, ఒక చిన్న అర్చ విగ్రహం, గోపాలకుడు, చిన్న గోపాలకుడు ఉండేవాడు. లడ్డు, కానీ లడ్డు కాదు, ఆయన ఏంటంటే లడ్డులాగా అంబాడే స్థితిలో కాకుండా నిలబడి ఉంటాడు. ఆ మహారాజ్ చెప్తూ ఉంటాడు, మహారాజుతో సంభాషించినప్పుడు ఆయన చెప్తున్నాడు, చిన్న ఒక కుటీరం ఏర్పరచుకొని, చాలా చిన్న కుటీరం, దాంట్లో ఏం ఉండదు. కృష్ణుడి యొక్క చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది, ఆయన ఉంటారు అంతే, ఇంకే. ఆయన అభివర్ణిస్తుంటాడు. అక్కడే, అది బృందావనం కదా, న్యూ బృందావనం కదా, అక్కడే వనంలోకి వెళ్ళిపోయి గోవుల పరిరక్షణ ఇతరత్ర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటాడు మహారాజ్. ఆయన అభివర్ణించి చెప్తుంటాడు, కృష్ణుని గురించి చెబుతూ ఉంటే చూడండి భక్తులు ఎలాగా ఆస్వాదిస్తారు అనేటుంది చెప్తున్నాడు. చూడండి, ఈరోజు గత వారం రోజుల నుంచి ఆయన ఏది లభ్యమైతే అది మాత్రం కృష్ణునికి సమర్పిస్తూ ఉంటాడు.
గోవులని గోపరిరక్షణకి లేకపోతే వనంలో గోపరిరక్షణ ఇతరాతర కార్యక్రమాలు అంటే కొన్ని పంటలు పండించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. ఒకరోజు తింటాడు, ఒకరోజు తిన్నాడు. కృష్ణుడు కూడా సమర్పించాలి అంటే కూడా ఒకరోజు పాలన ఇస్తాడు, ఒకరోజు పళ్ళని ఇస్తాడు, ఒకరోజు ఏమీ ఇవ్వడు. అలా అలా ఉంటుంది ఆయన జీవనం అక్కడ. ఆయన అభివర్ణిస్తూ చెప్పాడు. గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచో ఆ రోజు నేను వెళ్ళిన రోజు కలిసారు ఆయన. ఆయన చెప్తున్నారు ఏమనంటే, గత 3, 4 రోజుల నుంచి కృష్ణుడికి చక్కగా ఆఫరింగ్స్ పెట్టగలుగుతున్నాను నేను. మొన్న స్వీట్స్ పెట్టాను. నిన్న పాలతో చేసిన కోవా అది తయారు. ఈరోజు పాలన ఇచ్చారు. చూడు కృష్ణుడు లావెక్కిపోయాడు. చూడు పొట్ట ఎంత లావైందో అక్కడ దోతింది కదా! అది జారిపోదు. అది ఊడిపోతుంది చూడండి. కృష్ణుడు లావెక్కాడు ఈ 3 రోజుల్లో. చూడండి అది ఆస్వాదించగలుగుతారు. నిజంగా కూడా అది జరుగుతుంది. అప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన. అది విన్నప్పుడు నేను అనుకున్నాను, ఆహా! మహారాజ్ ఎంతగా ఆస్వాదిస్తున్నాడు. అంటే అర్చ విగ్రహంలో కృష్ణుడిని చూడగలుగుతున్నాడు కదా! ఎంత చక్కగాను. నిజంగానే కృష్ణుడు ఆ అనుభూతిని మనకి ప్రసాదిస్తాడు. మన స్థాయిని బట్టి, మన విశ్వాసాన్ని పెంచడానికి, దృఢత్వాన్ని పెరిగించడానికి కృష్ణుడు కృపతోని మనకి చూడండి అల్పమైనటువంటి మనందరిలో కూడాను ఏదో ఒక అనుభూతిని మనం ఆస్వాదించి ఉంటాం. నిరంతరంగా కృష్ణస్వరం వ్యక్తమైనటువంటి భక్తుల్లో చాలా మంది భక్తులు నాకు తెలియజెప్తారు. ఎలాగా వాళ్ళు ఆస్వాదించారు, అనుభూతి చెందారు కృష్ణుని యొక్క ఉనికిని. పరిపూర్ణమైన విశ్వాసంతోని కృష్ణుని ఆరాధిస్తున్నట్టయితే అనుక్షణం కూడా కృష్ణుని యొక్క నామాన్ని స్మరిస్తూ కృష్ణుని గురించి ఆలోచించడం అనే ప్రక్రియలో నిమగ్నం కండి. అనుక్షణం కూడా కృష్ణుని గురించి ఆలోచించే ప్రక్రియ. మనమనా మహమ్మద్ భక్తు మధ్య జీమా నమస్కారం. మనము 12వ అధ్యాయము భగవద్గీతలో నేర్చుకుంటాం. భక్తియుక్త సేవలో అత్యుత్తమైనటువంటి స్థితి ఏమిటంటే అనుక్షణం కూడా కృష్ణుని గురించి ఆలోచించేటువంటి స్థితి. చూడండి మన ఆలోచనని మనము అడ్డుకట్ట వేయలేము. మనకి అంతర్గతంగా ఆలోచనలు అలా ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది ఎప్పుడైనా అడిగితే ఏం ఆలోచిస్తున్నట్టు ఏం లేదు అనవచ్చును. చెప్పడానికి ఏమి చెప్పగలిగేదేమీ కాకపోయించు, కానీ మన ఆలోచనలు అలా పరిభ్రమిస్తూనే ఉంటాయి. నేనే ఆలోచనతో లేను అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళు గ్రహించలేకపోతున్నారని అర్థం. లేకపోతే ఏ ఆలోచనతో లేకపోయింది ఎవరు? మృతుకుడు మాత్రమే. మృత శరీరం మాత్రమే ఆలోచనతో ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా ఉంటుంది. కానీ జీవించి ఉన్న ప్రతి జీవి కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటాడు. కానీ మనం ఆ ఆలోచనల్ని కృష్ణుని మరలించగలిగితే అనుక్షణం శుద్ధీకరణ జరుగుతుంది. పవిత్రులుగా మారిపోతాం. అతి శీఘ్రంగా పవిత్రులుగా మారిపోతాం. అందుకని పూర్ణ విశ్వాసంతోని మనం ఈ కృష్ణ చైతన్యం మన జీవనంలోకి అన్వయించుకోవాలి. పూర్ణ విశ్వాసంతో ఈ కృష్ణ చైతన్యాన్ని మనం పాటించాలి. ఇది పెద్ద కష్టతరమైన విషయం కాదండి. 4 నియమాలు మనకి ఏవైతే నిర్దేశితం చేశారో వాటిని మనం పాటించగలిగితే కృష్ణ చైతన్యంలో నెలకొనగలుగుతాం. రకరకాలైనటువంటి క్లేశాలు మనలో ఉండొచ్చు, కల్మషాలు కూడా మనలో ఉండవచ్చును. కానీ కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే శుద్ధంగా మనము కృష్ణుని ఆరాధించాలి అనుకుంటే దానికి కావలసిన అనుభూతుల్ని అందిస్తూ శుద్ధీకరిస్తూ ఉంటాడు. అందుకని పూర్ణ విశ్వాసంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. భుజించే ఆహారం కృష్ణుని నివేదించింది అయ్యుండేలా జాగ్రత్త పడండి. భక్తుల సాంగత్యంలో ప్రతిరోజు కూడా కృష్ణ యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా మనము భక్తి భావాన్ని పెంచుకొని మనము శుద్ధీకరించబడతాం. ఈ రోజు మనం ఏదైతే అభివర్ణన చేసుకున్నామో కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలని, గుణగణాలని, ఆ గుణగణాన్ని మనం ఆస్వాదించే స్థాయికి మనం అతి శీఘ్రంగా వెళ్ళిపోగలుగుతాం. ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి అనుక్షణం కూడా కృష్ణుని గురించి మాత్రమే ఆలోచించే స్థితిలో నెలకొన్నట్టయితే అది ఎలా సాధ్యమవుతుంది? అభ్యాస యోగయుక్తానం. ఈ 4 నియమాన్ని నిష్ఠగా పాటించడం అనే ప్రక్రియలో నిమగ్నం అవడం ద్వారా మన దృఢత్వాన్ని కృష్ణుడికి వ్యక్తీకరిస్తాము. కృష్ణుడు దాన్ని కరుణతో స్వీకరించి మనలో భక్తిని, ఉద్ధృతమైన ప్రేమభావాన్ని కలిగింపజేస్తాడు. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి అధ్యయనంలో. కృష్ణుని యొక్క దివ్యమైన లీలల్ని, దివ్యమైన గుణగణాన్ని, 64 గుణగణాలని చెప్పబడ్డాయి కదా! అవన్నీ కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేశాము. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ ప్రభుజీ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రభుజీ, బాలమాతాజీ మీరేనా కీర్తన ఆలపించాల్సింది? అవును ప్రభుజీ. ఆలపించండి అమ్మ, కీర్తన ఆలపించండి. దీని తర్వాత కీర్తన ఆలపించాక 30 నిమిషాల పాటు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించగలరా మీరు? సరే ప్రభుజీ. ఏమైనా ఇబ్బంది ఉందమ్మా?
ఇంకెవరైనా చేయమంటారా? కొంచెం అనిపిస్తుంది ప్రభుజీ ఇప్పుడే. అవునా? ఇంకెవరైనా ఏం చేయ ప్రభుజీ? అలాగే అమ్మా. అయితే మీరు హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ఆ, ప్రణామం. నేను చేస్తాను ప్రభుజీ. కవితి లక్ష్మీ మాతాజీ మీరు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించండి 30 నిమిషాల పాటు. దాని తర్వాత ఓకే. ప్రేమతో చెప్పి క్లోజ్ చేయండి. బాలమాతాజీ మీరు కీర్తన ఆలపించడం చేయగలరా? కీర్తన సరే ప్రభు. ఏమైనా చే- ఇబ్బందిగా ఉంటే ఇంకెవరితో ప్రభుజీ చేయమంటారు మీరు ప్రభుజీ? చేయగలిగితే ఎవరికైనా చేయండి చెప్పరా? అమ్మా. కొంచెం బాలమాతాజీ ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందమ్మా. సరే ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరు చేస్తారమ్మా కొంచెం కీర్తన? అనిపిస్తుంది ఇబ్బందిగా ఉంటే ప్రభుజీ. చేయకండి జస్ట్ మాతాజీ. ఇప్పటి నుంచి. ఎవరు చేస్తారు కీర్తన? మాతాజీ ఎవరైనా చేస్తారా కీర్తన? హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ, చేయొచ్చు మాతాజీ. చేయండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, నాకు ఈ అవకాశం హరే ఇచ్చినందుకు. కృష్ణ. తప్పకుండా. హరే కృష్ణ. యుగలాష్టమం చేస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ. చేయండి. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ యుగలాష్టకము శ్రీల జీవ గోస్వామి విరచితము. కృష్ణ ప్రేమమయీ రాధా, రాధా ప్రేమమయో హరి, జీవనే నిదనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణస్య ద్రవిణం రాధా, రాధాయ ద్రవిణం హరి, కృష్ణస్య ద్రవిణం రాధా, రాధాయ ద్రవిణం హరి, జీవనే నిదనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ ప్రాణమయీ రాధా, రాధా ప్రాణమయో హరి, కృష్ణ ప్రాణమయీ రాధా, రాధా ప్రాణమయో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ ద్రవమయీ రాధా, రాధా ద్రవమయో హరి, కృష్ణ ద్రవమయీ రాధా, రాధా ద్రవమయో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ గేహే స్థితా రాధా, రాధా గేహే స్థితో హరి, కృష్ణ గేహే స్థితా రాధా, రాధా గేహే స్థితో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ చిత్త స్థితా రాధా, రాధా చిత్త స్థితో హరి, కృష్ణ చిత్త స్థితా రాధా, రాధా చిత్త స్థితో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, నీలాంబరధర రాధా, పీతాంబరధరో హరి, నీలాంబరధర రాధా, పీతాంబరధరో హరి,
జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణ గతిర్మమ రాధా కృష్ణ గతిర్మమ బృందావనేశ్వరీ రాధా కృష్ణో బృందావనేశ్వరః బృందావనేశ్వరీ రాధా కృష్ణో బృందావనేశ్వరః జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణ గతిర్మమ రాధా కృష్ణ గతిర్మమ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా తప్పులు పాడండి క్షమించండి మాతాజీ. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరే హరే బోల్ కృష్ణ. మాతాజీ. హరే హరే బోల్ కృష్ణ. మాతాజీ. మాతాజీ మీరు కొత్తగా వస్తున్నారా? కళ్యాణి మాతాజీ. అంటే అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నాను మాతాజీ, రెగ్యులర్ గా లేదు అటెండెన్స్ నాది, ఎప్పుడన్నా జాయిన్ అవుతున్నాను మాతాజీ. హరే అప్పుడప్పుడు కృష్ణ ఎందుకు మాతాజీ? కళ్యాణి మాతాజీ. కంటిన్యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ దండోత్ ప్రభుజీ నాకు ప్రణామాలు. అవకాశం ఇచ్చినందుకు. చాలా చక్కగా ఆలపించారు మాతాజీ. ఎక్కడి నుంచమ్మా మీరు? మేము హైదరాబాద్ చందానగర్ ప్రభుజీ. హరి బోల్. ఎలా పరిచయం అయ్యారు మీరు ఇక్కడికి? నాకు నరేంద్ర ప్రభుజీ. హరి బోల్. వెరీ నైస్. వస్తూ ఉండండి అమ్మా, మీ సాంగత్యాన్ని థ్యాంక్ ఇస్తూ యూ ఉండండి. ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మీ సాంగత్యం నాకు కావాలి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కంటిన్యూగా వచ్చేలా చూడండి మాతాజీ. హరే కృష్ణ. తప్పకుండా ప్రభు. హరే కృష్ణ. హరే 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 కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. దండోత్ ప్రణామం. దండోత్ ప్రణామం మాతాజీ. మీరు జపయజ్ఞ జపయజ్ఞం కార్యక్రమం చేస్తాం. హరి హరి బోల్. ఓకే ప్రభు. హరే కృష్ణ. నమో క్లాస్ విష్ణు అయిపోయింది. పదాయ కృష్ణ ప్రస్థాయ అయిపోయిందండి భూతలే క్లాసు. శ్రీమతే భక్తి వేదాంత స్వామి ప్రణామం నామ్నే ప్రభుజీ. నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచార నిర్విశేష శూన్యవాది ప్రత్యర్థి దేస్తారు. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తులం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ రామ రామ